ఈరోజు గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజాగణం సమావేశానికి ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ శ్రేణులకు, టీడీపీ పార్టీ శ్రేణులకు, భారతీయ జనతా పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకి అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన మధ్యన ఉన్నటువంటి పెద్దలు పూజలు సుజన రంగారావు గారికి, ఈ రెండు జిల్లాల కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దల వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ప్రజాగళం ఏదైతే పేరుతోటి చంద్రబాబు గారు మలి సభను ప్రారంభించి నిన్న కోనసీమలో ప్రారంభించి ఈరోజు మన జిల్లాలో కొవ్వూరు జరిగిందండి. ఒక 2 గంటల క్రితం, ఒక అరగంట లోపులో మన జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు మీ అందరితోటి మాట్లాడి కొన్ని విషయాలు రేపు రాబోయే సాధారణ ఎలక్షన్స్ లో మీరు ఏ విధంగా నిలబడాలి, ఏ విధంగా ఎవరి పక్కన నిలబడాలి, ఎందుకు నిలబడాలనేటువంటి విషయాల గురించి మీకు చాలా వివరంగా తెలియజేస్తారు. సార్ వచ్చే లోపల కొంతమంది మేము కొన్ని విషయాల గురించి మరి మీతోటి మాట్లాడాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో 3 పార్టీలు, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక వేదిక మీదకి వచ్చి ఒక కూటమిగా ఏర్పడి మరి రేపొద్దున సాధారణ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి మరి కలిసామంటే అది కేవలం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి త్యాగ ఫలితమే. అందులో అనుమానం లేదు. ఎంతో దూరదృష్టితోటి ఆలోచించి మరి వైఎస్ఆర్సీపీ తోటి, టీడీపీ తోటి మరి సమాన హోదా స్థాయి కలిగినటువంటి మరి జనసేన పార్టీ ప్రజల దృష్టిలో, రాష్ట్రం దృష్టిలో, రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిలో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఫలితమే ఈరోజు రాష్ట్రంలో 3 పార్టీల కలయికతోటి ఎన్నికలలో సమర శంఖారాము పూరించబోతున్నాము. ముఖ్యంగా సుసంపన్నమైనటువంటి రాష్ట్రాన్ని దీన స్థితిలోకి నెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పవలసినటువంటి రోజులు చాలా దగ్గరగా ఉన్నాయి. ఎలక్షన్ ముందు ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాల్ని తొంగలో తొక్కి ప్రతిరోజు కూడా మరి మన మీద స్వారీ చేస్తూ మరి ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెడుతూ రాజ్యాంగ వ్యవస్థల్ని నాశనం చేసి కేవలం ఈ 5 సంవత్సరాల్లో కేవలం విధ్వంసం, విద్వేషాలు, రాజకీయ కక్షలతోటి, దౌర్జన్యాలతోటి పరిపాలన చేయడం మనందరం కూడా చూస్తూనే ఉన్నాము. మరి ఈ రాష్ట్రాన్ని, మన రాష్ట్రంలో ఉన్న వనరులు కానీ, వాతావరణం కానీ, మరి యువకులు కానీ ఏ రాష్ట్రంలో లేరు. అటువంటి రాష్ట్రాన్ని 40 సంవత్సరాల పాటు వెనక్కి నెట్టినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల్లో మరి కొన్ని ఆణిముత్యాలు ఆయన విషయంలో కొన్ని మీకు చెప్తాను. కేంద్ర ప్రభుత్వము దళిత, బీసీ, ఎస్టీల అభ్యున్నతికి సబ్ ప్లాన్ నిధులు ప్రతి సంవత్సరం విడుదల చేస్తే మరి 90% నిధులని డైవర్ట్ చేసి వేరే రంగాలకి తరలించి బీసీ, ఎస్టీ, మైనార్టీలు ఆర్థికంగా ఎదగకుండా, విద్యాభివృద్ధిగా ఎదగకుండా చేసినటువంటి భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. అలాగే
వ్యాపారవేత్త. ఎటువంటి వ్యాపారవేత్త అంటే ఇసుకలో కూడా తైలం తీసేటువంటి శక్తి సామర్థ్యం తెలివితేటలు ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి వైన్ షాపులు పెట్టి వ్యాపారం చేస్తూ, ఇసుక ద్వారా వ్యాపారం చేస్తూ, కరెంటు ద్వారా వ్యాపారం చేస్తూ, ల్యాండ్ ద్వారా వ్యాపారం చేస్తూ, మైన్స్ ద్వారా వ్యాపారం చేస్తూ కొన్ని లక్షల కోట్లు గడించినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నా పేదలు, నా పేదలు, నా పేదలు, పేదలకు పెత్తందారులకి అని చెప్తూ ఉంటాడు. ఎవరు పేదలు, ఎవరు పెత్తందారు? నువ్వు పేదవా? నీకు ఒక్కొక్క ప్యాలెస్ 500 కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి ప్యాలెస్లు 10 ప్యాలెస్లు ఉన్నాయి ఈ భారతదేశంలో. ఈయన పేదోడంట. ఈయన కళ్ళజోడి ఖరీదు 20 లక్షల ఖరీదు, ఈయన చెప్పులు ఖరీదు 20 లక్షల ఖరీదు, ఈయన తాగే బాటిల్ మంచినీరు ఖరీదు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని